ఆర్సీపీ కప్పు పట్టుకొని అయితే ఉంటుంది మనకి ఇక్కడ వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది ఈ గణపతి వచ్చేసి మనకి ఆర్సీపీ కప్పు పట్టుకొని అయితే ఉంటుంది ఇక్కడ స్టార్టింగ్లో మన మూషిక అయితే ఆర్సీపీ కప్పును పట్టుకొని నిలబడడం జరుగుతుంది ఇక్కడ నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను వచ్చేసి లలిత కలర్స్లోకి అయితే వచ్చేసిన మీకైతే ఇప్పుడు నేను ఇక్కడ లలిత కలర్స్లో ఏమేమైతే అప్డేట్స్ ఉన్నాయో అవైతే నేను మీకు అప్డేట్ చేస్తాను ఇక్కడ మనం లొకేషన్ చూసుకున్నట్టయితే మన లలిత కలర్ది ఇక్కడ మనకి శ్రీ గణేష్ కలర్స్కి అపోజిట్లో ఉన్న షెడ్లో అయితే లలిత కలర్స్ అని చెప్పేసి ఉంది మనకి ఇక్కడ లోపలైతే వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది నేనైతే లోపలికి వెళ్ళి అయితే అన్నీ చూపిస్తాను అంతకుముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకొని అలానే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి నేనైతే ఇప్పుడు లోపలికి వెళ్ళి మొత్తం చూపిస్తాను చలో వచ్చేసేయండి ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎంట్రీలోనే సర్పం మీద కూర్చున్న స్వామివారిని అయితే చూసుకోవచ్చు మనకి వర్క్ అయితే 70% అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మనకి చూసుకున్నట్టయితే జ్యువెలరీ వర్క్ అయితే కాలేదు ఇక్కడ కలరింగ్ అయితే అయింది ఇదైతే మనకి హైట్ వచ్చేసి 18 ఫీట్స్ హైట్ అయితే ఉంటుంది ఇక్కడ మనకు చూసుకోవచ్చు నేనైతే మీకు క్లోజప్లో చూపిస్తాను మనకి సర్పంని చూసుకున్నట్టయితే నెక్స్ట్ లెవెల్ ఫినిషింగ్ అయితే ఇచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు మీకు క్లోజప్లో నేను చూపిస్తాను అట్లాగే ఇక్కడ మనం చూసుకోవచ్చు మన మూషిక మన స్వామివారిని అయితే ఇట్లా భుజాల పైన ఎత్తుకున్న కాన్సెప్ట్తో ఉన్న గణపతి ఇది మనకి ఇది కూడా హైట్ వచ్చేసి మనకి 18 ఫీట్స్ హైట్ అయితే ఉంటుంది జస్ట్ బాడీ కలరింగ్ అయితే అయింది ఇంకా వర్క్ అయితే మొత్తం కంప్లీట్ కాలే పంచ వర్క్ అయినా జ్యువెలరీ వర్క్ అయినా రిమైనింగ్ ఉంది చూసుకోవచ్చు ఫినిషింగ్ అయిపోయిన తర్వాత చూసుకుంటే మన స్వామివారు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఇక్కడైతే మనం చూసుకోవచ్చు ఇక్కడ కలరింగ్ అయితే టోటల్ కంప్లీట్ అయిపోయింది జ్యువెలరీ వర్క్ అయితే కాలే మనకి ఇది హైట్ వచ్చేసి బుజ్జ గణపయ్య హైట్ అయితే వచ్చేసి మనకి ఇది కూడా సేమ్ 18 ఫీట్స్ హైట్ అయితే ఉంటుంది చూసుకోవచ్చు మనకైతే ఏ విధంగా ఉందో లుక్ చూసుకున్నట్టయితే మనకి నెక్స్ట్ లెవెల్ అయితే లుక్ ఉంది క్లోజప్లో అయితే నేను చూస్తాను ఇక్కడ చూసుకోవచ్చు మనకి జ్యువెలరీలో ఇక్కడ మనకైతే కృష్ణుని ఇవ్వడం జరిగింది అలానే అక్కడ పైన కిరీటంలో చూసుకుంటే మనకి శివుడిని ఇవ్వడం జరిగింది బ్యాక్ సైడ్లో ఆల్చేసి పాము కూడా ఉంది చిన్నగా మనకి జూమ్లో వేసైతే మీకు చూపిస్తా చూసేయండి ఇంకా చూసుకోవచ్చు ఇట్ సైడ్ అటు సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే మన కృష్ణుడు ఇంకా నెమలి అయితే ఇవ్వడం జరిగింది పైన ఆర్చ్లో చూసుకోవచ్చు మనకి వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది మన లలిత కలర్స్లో బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి తొందరగా వచ్చేసి అయితే బుకింగ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సేమ్ మనకి మూషిక మీద ఉన్న గణపతి ఇది కూడా వచ్చేసి మనకి వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది వర్క్ అయిపోయిన తర్వాత చూసుకుంటే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది గణపతి ఇక్కడ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సుదర్శన్ చక్రం మీద ఉన్న గణపతి ఇది మనకు వచ్చేసి సుదర్శన్ చక్రం మీద నిల్చున్న గణపతి మనకి ఇది కూడా వర్క్ ప్రాసెసింగ్లో ఉంది వర్క్ ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత చూసుకుంటే మనకి నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది గణపతి అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు మనకి పీట మీద కూర్చున్న గణపతి ఇది మనకు వచ్చేసి హైట్ అండ్ వెడత్ వచ్చేసి హైట్లో అయితే 18 ఉంటుంది వెడత్లో అయితే మనకి 16 ఉంటుంది చూసుకోవచ్చు మన నిండు భుజతోని మంచిగా కూర్చున్న గణపయ్య మనకి ఈ గణపతికి స్పెషల్ ఏంటంటే తొండం చూసుకోవచ్చు తొండం అయితే మనకి ఏ విధంగా ఇచ్చిలో మస్తు పెద్దగా అయితే ఇచ్చిళ్ళు తొండం ఇక్కడ మన తొండంకి జ్యువెలరీ మధ్యలో చూసుకున్నట్టయితే మనకి సర్పం కూడా ఇవ్వడం జరిగింది పైన కిరీటంలో అయినా తొండంలో అయినా సర్పాలు ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది ఇక్కడ మీకైతే మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చూసుకుంటే మన స్వామివారు అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది ఇక్కడ నేనైతే మీకు క్లోజప్లో చూపిస్తాను ఇక్కడ డిజైన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి అలానే ఇక్కడ నుండి ఇటు మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ నుండి అక్కడ వరకు అయితే సేమ్ పీస్లు అయితే ఉన్నాయి ఇవి బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి మీరైతే వచ్చేసి తొందరగా బుకింగ్ చేసేసుకోవచ్చు అలానే మన ఛానల్ నేమ్ చెప్తే మనకి పర్సంటేజ్ కూడా ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి స్టార్టింగ్లో చూసినట్లుంటే సర్పం మీద నిల్చున్న పాములు ఇక్కడైతే వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది అక్కడ చూసుకున్నట్టయితే సుదర్శన్ చక్రం మీద నిల్చున్న గణపతి అది అలానే మనకి ఇక్కడైతే ఒక గణపతి వర్క్ ప్రాసెసింగ్లో ఉంది కదా ఇది వచ్చేసి మనకి ఆర్సీపీ కప్పు పట్టుకొని అయితే ఉంటుంది మనకి ఇక్కడ వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది ఈ గణపతి వచ్చేసి మనకి ఆర్సీపీ కప్పు పట్టుకొని అయితే ఉంటుంది ఇక్కడ స్టార్టింగ్లో మన మూషిక అయితే ఆర్సీపీ కప్పును పట్టుకొని నిలబడడం జరుగుతుంది ఇక్కడ ఇదైతే వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది అటు సైడ్ వెళ్ళి చూసుకున్నట్టయితే మనకి ముంబై స్టైల్లో ఉన్నాయి ఇక్కడ కొన్ని గణపతులు
చూసుకోవచ్చు మనకైతే ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇది మనకు వచ్చేసి సింహాసనం మీద కూర్చున్న గణపతి. ఇదైతే మనకు వచ్చేసి ముంబై స్టైల్లో బ్యాక్ డ్రాప్ ఆర్ట్ చూసుకోవచ్చు. అటు సైడ్ ఇటు సైడ్ అయితే మనకి 2 త్రిశూలాలు ఇవ్వడం జరిగింది. మన స్వామివారి చేతిలో ఇటు సైడ్ త్రిశూలం, ఇటు సైడ్ గొద్దలైతే ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు మనకైతే వర్క్ అయితే ప్రాసెసింగ్ ఉంది. వర్క్ అయిపోయిన తర్వాత చూసుకుంటే మనకి నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది. ఇక్కడ నుండి ఇంకా ఇటు చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ నుండి అక్కడ వరకు సేమ్ మొత్తం ఇదే గణపతి, ఇదే కాన్సెప్ట్ గణపతులు అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే సింహాసనం మీద కూర్చున్న గణపతి. ఇదైతే మనకు వర్క్ అయితే 60% అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు పంచ వర్క్ అయినా ఏదైనా మనకి కంప్లీట్ అయిపోయింది. జ్యువెలరీ వర్క్ అయితే కాలేదు. బ్యాక్ డ్రాప్లో వచ్చేసి అటు సైడ్ ఇటు సైడ్ అయితే 2 త్రిశూలాలు చూసుకోవచ్చు. ఇదైతే మీకు కిందాక అక్కడ చెప్పిన అక్కడ చూపించిన కదా, అక్కడైతే వర్క్ అయితే కంప్లీట్ కాలే. ఇక్కడైతే వర్క్ అయితే మనకు ఒక 60% కంప్లీట్ అయిపోయిన గణపతి అయితే ఇక్కడ ఉంది. చూసుకోవచ్చు మనకి 2 చేతులలో వచ్చేసి అయితే ఆయుధాలు అయితే వస్తాయి. ఇటు సైడు గొడ్డలు, ఇటు సైడ్ అయితే త్రిశూలం అయితే రావడం జరుగుతుంది. మీకు ఇందాక అక్కడ చూపించిన కదా. అలానే మనకి ఇటు సైడ్ చూసుకున్నట్టయితే సేమ్ ఇది కూడా సింహాసనం మీద కూర్చున్న గణపతి. ఇది మనకి సేమ్ కాన్సెప్టే. ఇటు మనకి 2 చేతులలో మన స్వామివార్లకు అయితే ఆయుధాలు అయితే రావడం జరుగుతుంది. వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది. బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. మీరైతే వచ్చేసి బుకింగ్ చేసేసుకోవాలి. నేనైతే మీకు చూపించేసిన దాదాపు అన్ని భారీ ఎత్తున పెద్ద గణపతులే ఉన్నాయి. ఇవి మన లలిత కలర్స్లో ఉన్న గణపతులు అయితే వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది కదా. నేనైతే మీకైతే మరొక వ్లాగ్ అయితే చేస్తాను. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకొని. అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే మన లలిత కలర్స్ ఓనర్ అయితే రావడం జరిగింది. అంకుల్ రండి. అంకుల్ వచ్చేసి మన లలిత కలర్స్కి ఓనర్. నమస్తే అంకుల్, జై శ్రీరామ్. మనకి ఎట్లున్నాయి మన ప్రైజెస్ స్టార్టింగ్ నుంచి? మనకి 140, మనకి 140 నుంచి దాదాపు మనకి 60 నుంచి 140 ప్రైస్ వరకు అయితే మనకి ఇక్కడ గణపతులు అవుతున్నాయి. మీరైతే వచ్చేసి అంకుల్తో మాట్లాడండి. మనకి మన ఛానల్ పేరు చెప్తే మనకి అంకుల్ మనకి ఏమైనా పర్సెంటేజ్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరైతే వచ్చి చెప్పచ్చు. ఇక్కడైతే గణపతులు అయితే మనకి నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. మీరైతే వచ్చేసి అంకుల్కి కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో మీరైతే కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు కూడా తెలుస్తుంది కదా నా వీడియోస్ ఎక్కడి వరకు వెళ్తున్నాయో. మీరు కామెంట్ చేస్తే మేము ఇక్కడ నుంచి చూస్తున్నామని చెప్పేసి సో మీరు కామెంట్ చేసేయండి. అలానే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.